అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయన కుమారుడిని తుపాకీ కొనుగోలు కేసులో దోషిగా తేల్చింది న్యాయస్థానం. ఈ కేసులో భాగంగా హంటర్ పై 3 అభియోగాలు మోపారు. వీటిపై విచారణ జరిపిన డెలావేర్లోని విల్మింగ్టన్ కోర్టు హంటర్ను నేరస్తుడిగా నిర్ధారించింది, దోషిగా ప్రకటించింది. కానీ హంటర్ బైడెన్ కు ఎన్ని రోజులు శిక్ష పడుతుందనేది తేల్చలేదు. త్వరలోనే ఈ విషయంపై కోర్టు క్లారిటీ ఇవ్వనుంది. సొంత కొడుకు హంటర్ కేసులో దోషిగా తేలడంతో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కు షాక్ తగిలినట్లయింది. అయితే 2018లో తుపాకీ కొనుగోలు చేశారు హంటర్ బైడెన్. తుపాకీ కొన్నప్పుడు ఆయుధ డీలర్కు దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. సమర్పించిన ఫారంలో హంటర్ బైడెన్ తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు. అలాగే మారణాయుధం కొనే సమయంలో తన దగ్గరున్న డ్రగ్స్ గురించి కూడా అబద్ధం చెప్పాడని అభియోగం నమోదైంది. ఇలా ఒకే కేసులో 3 అభియోగాలు నమోదు కావడంతో కోర్టు విచారణ చేపట్టింది. కోర్టులో వాదనలు జరగ్గా తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని చెప్పాడు హంటర్ బైడెన్. తన వద్ద అక్రమంగా ఆయుధం కూడా లేదని చెప్పాడు. కానీ సాక్ష్యాలు హంటర్ బైడెన్ తప్పు చేసినట్లుగా నిర్ధారించాయి. కోర్టు కూడా హంటర్ను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది. హంటర్ బైడెన్ను దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను ఖరారు చేయలేదు. దోషిగా ప్రకటించిన తరువాత కోర్టు 120 రోజుల్లో శిక్షను ఖరారు చేయాల్సి ఉంటుంది. హంటర్ బైడెన్ కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందనేది ఆసక్తిగా మారింది. అమెరికాలో ఎన్నికలకు ముందు అధ్యక్షుడు బైడెన్ కొడుకు కోర్టులో దోషిగా తేలడం సంచలనంగా మారింది. కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత హంటర్ బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సతీమణి వద్దకు వెళ్లి కౌగిలించుకున్నారు. తల్లిని కూడా కలిశారు హంటర్ బైడెన్. ఆ తర్వాత ఎలాంటి కామెంట్స్ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. తన కుమారుడి తరపున క్షమాభిక్ష కూడా కోరబోనని చెప్పారు. కాగా హంటర్ కు ఈ కేసులో 25 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అక్కడి న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తొలిసారి నేరానికి పాల్పడ్డాడు కాబట్టి శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది అంటున్నారు.